భగవంతుడికి దగ్గర అవ్వాలంటే సంసార బాధ్యతలను వదిలేయాలా, సన్యాసిగా మారిపోవాలా? అవసరమే లేదు. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. సన్యాస కర్మ యోగస్య నిశ్వేయ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ ఈ కర్మయోగో విశిష్యతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. అర్జున, కర్మ సన్యాసము, కర్మయోగము ఈ రెండు కూడా గొప్ప మార్గాలే, రెండు కూడా మోక్షం వైపే తీసుకెళ్తాయి. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసం కంటే కర్మయోగం అనేది చాలా శ్రేష్టమైనదని అయితే చెప్తున్నారు. ఎందుకంటే కర్మ సన్యాసం అంటే పనులను వదిలేయడం, ఇది చాలా కష్టమైంది. దీనికి ఇంద్రియాలనేవి కూడా మన నిగ్రహంలో ఉండాలి, సాధన అనేది చేయాలి. కానీ కర్మయోగం అనేది మనం పనులను చేస్తూనే భగవంతుడికి దగ్గరగా ఉండొచ్చు. మనం చేసే పనులనే భగవంతుడికి అర్పితంగా చేస్తే అదే కర్మయోగం అయితే అవుతుంది. అంటే వర్క్ ఈజ్ ఓర్షిప్ అన్నట్టు మనం కనుక నడుచుకుంటే అదే కర్మయోగం అనేది అవుతుంది. శ్లోకం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. హరే కృష్ణ.